సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న ఇతర పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఏపీఎస్పీ జిల్లా పరిషత్ పాఠశాలలోను, కాకినాడ పట్టణానికి నియోజకవర్గానికి సంబంధించి పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఓపీఓల శిక్షణ కార్యక్రమాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. మే 13 జిల్లాలో జరిగే పోలింగ్ ప్రక్రియ నిర్వహణ, ఈవీఎం, వీవీప్యాట్ పనితీరు, పోలింగ్ ప్రక్రియలో ఓపీఓల పాత్ర, ఓటర్ జాబితా పరిశీలన, గుర్తింపు కార్డుల తనిఖీ, ఇతర ఎన్నికల మార్గదర్శకాలపై జిల్లా కలెక్టర్ ఓపీఓలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాధారణ ఎన్నికలు 2024 ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు ఓపీఓలు ఓటింగ్ ప్రక్రియపై సంపూర్ణంగా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా మే నెల 13న జరగనున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా పోలింగ్ సిబ్బంది, పీఓ, ఏపీఓ, ఓపీఓలు అంతా సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఇట్లా కిషోర్, కాకినాడ పట్టణ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు రాస్తారు. దెన్ థర్డ్ వాళ్ళు ఏం చేస్తారు? వాట్ ఈస్ థర్డ్ పోలింగ్ ఆఫీసర్? వాట్ ఇయర్స్ ఓటర్ స్లిప్ ఇస్తారు. ఓటర్ స్లిప్లో మళ్ళీ ఓటర్ స్లిప్ లాస్ట్లో కౌంట్ చేస్తారా? ఆ నెంబర్ దీనికి సేమ్ రావాలా? తర్వాత ఫోర్త్ పోలింగ్ ఆఫీసర్ ఆయన దగ్గర ఏముంటుంది? సియు బ్యాలెట్ ఎక్కడ చేస్తారు. సో ఆయన దగ్గర కంట్రోల్ ఎలిమెంట్ ఉంటుంది. కంట్రోల్ అయిన తర్వాత ఆయన కూడా ఒకసారి మళ్ళీ టోటల్ నోట్ చేసి చూసి చెప్తారా? లాస్ట్లో టోటల్ అయిందండి, అప్పుడు ఆయనకే నెంబర్ వస్తుందా? సో ఆ నెంబర్ టాలీ కావాలా? మళ్ళీ అగైన్ ఫిఫ్త్ పోలింగ్ ఆఫీసర్ నెక్స్ట్ ఏపీఓ ఆయన దగ్గర ఎక్కడ వస్తుందా? ఆయన టోటల్ చూస్తారా? ఆయన పార్లమెంట్గానే అంటున్నా ఆయనకి. సో అందరి దగ్గర ఆల్ నెంబర్స్ ఏం రావాలి.